అటల్ బిహారీ వాజ్పేయి డిసెంబర్ 25 1924 1916 ఆగస్టు 2018 ఒక భారతీయ కవి రచయిత మరియు రాజనీతిజ్ఞుడు. అతను భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. మొదట 1996లో 13 రోజుల పాటు, తరువాత 1998 నుండి 1999 వరకు 13 నెలల పాటు, ఆ తర్వాత 1999 నుండి 2004 వరకు పూర్తి పదవీకాలం పనిచేశాడు. ఆయన పూర్తి పదవీకాలం పనిచేసిన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి వాజ్పేయి. భారతీయ జనతా పార్టీ సహ వ్యవస్థాపకులలో ఒకరు మరియు సీనియర్ నాయకుడు. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడు. ఇది తీవ్రవాద హిందూ జాతీయవాద పారామిలిటరీ ఛంద సంస్థ. ఆయన హిందీ కవి మరియు రచయిత కూడా. ఆయన 5 దశాబ్దాలకు పైగా భారత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. లోక్సభ దిగువ సభ ఎగువ సభకు 10 సార్లు మరియు రాజ్యసభకు 2 సార్లు ఎన్నికయ్యారు. ఆయన లక్నో, గ్వాలియర్, న్యూఢిల్లీ మరియు బలరాంపూర్ నియోజకవర్గాల నుండి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 2009లో ఆరోగ్య సమస్యల కారణంగా క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్ అయ్యారు. 1968 నుండి 1972 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్న భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. 1977 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన జనతా పార్టీని ఏర్పాటు చేయడానికి బీజేఎస్ అనేక ఇతర పార్టీలతో విలీనమైంది. మార్చి 1977లో వాజ్పేయి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రి అయ్యారు. 1979లో ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత జనతా కూటమి కూలిపోయింది. భారతీయ జనసంఘ్ మాజీ సభ్యులు 1980లో బీజేపీని స్థాపించారు. వాజ్పేయి దాని మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారతదేశం 1998లో అణు పరీక్షలను నిర్వహించింది. వాజ్పేయి పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాడు. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ను కలవడానికి బస్సులో లాహోర్కు ప్రయాణించాడు. పాకిస్తాన్తో 1999 కార్గిల్ యుద్ధం తర్వాత అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్తో చర్చలు జరపడం ద్వారా సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. ఆగ్రాలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ఆయనను భారతదేశానికి ఆహ్వానించాడు. వాజ్పేయి ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని మరియు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రభుత్వ వ్యర్థాలను తగ్గించడం, పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు కొన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల ప్రైవేటీకరణతో సహా అనేక దేశీయ ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఆయన పదవీకాలంలో 2001 భారత పార్లమెంటు దాడి మరియు 2002 గుజరాత్ అల్లర్లు వంటి అనేక హింసాత్మక సంఘటనల ద్వారా భారతదేశ భద్రతకు ముప్పు ఏర్పడింది. ఇది చివరికి 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణమైంది. 1992లో భారత ప్రభుత్వం వాజ్పేయికి భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ ను ప్రదానం చేసింది. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వాజ్పేయి పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 2015లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం కారణంగా ఆయన 2018లో మరణించారు. వాజ్పేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కన్యాకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి కృష్ణదేవి మరియు తండ్రి కృష్ణ బిహారీ వాజ్పేయి. ఆయన తండ్రి గ్వాలియర్లో పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయన తాత శ్యామ్ లాల్ వాజ్పేయి ఉత్తరప్రదేశ్లోని బటేశ్వర్ నుండి మధ్యప్రదేశ్లోని మొరెనాకు వలస వచ్చారు. తరువాత ఆయన మెరుగైన అవకాశాల కోసం మొరెనా నుండి గ్వాలియర్కు మకాం మార్చారు. వాజ్పేయి తన ప్రాథమిక విద్యను గ్వాలియర్లోని సరస్వతీ శిశు మందిర్లో మరియు ఉన్నత పాఠశాల విద్యను గ్వాలియర్లోని గోర్ఖీస్ స్కూల్లో పూర్తి చేశాడు. తరువాత ఆయన గ్వాలియర్లోని విక్టోరియా కళాశాలలో చదివారు. అక్కడ ఆయన హిందీ, ఇంగ్లీష్ మరియు సంస్కృతంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. తరువాత మాస్టర్స్ డిగ్రీ కోసం పూర్వపు గ్వాలియర్ రాష్ట్రానికి చెందిన సింధియా రాజవంశం ఆయనకు నెలవారీగా ₹75 స్కాలర్షిప్ మంజూరు చేసింది మరియు ఈ స్కాలర్షిప్ మద్దతుతో ఆయన ఆగ్రా విశ్వవిద్యాలయంలోని కాన్పూర్లోని డిఏవి కళాశాల నుండి పొలిటికల్ సైన్స్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన క్రియాశీలక కార్యకలాపాలు గ్వాలియర్
లో ఆర్య సమాజ్ ఉద్యమ యువజన విభాగమైన ఆర్య కుమార్ సభతో ప్రారంభమయ్యాయి. 1944లో ఆయన ఆ ఉద్యమానికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆయన 1939లో గ్వాలియర్లో స్వయంసేవక్ లేదా స్వచ్ఛంద సేవకుడిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరారు. బాబాసాహెబ్ ఆప్టే ప్రభావంతో ఆయన 1940 నుండి 1944 వరకు ఆర్ఎస్ఎస్ అధికారుల శిక్షణా శిబిరానికి హాజరై 1947లో ప్రచారక్ అయ్యారు. విభజన అల్లర్ల కారణంగా ఆయన న్యాయశాస్త్రం చదవడం మానేశారు. ఆయనను ఉత్తరప్రదేశ్కు విస్తారక్గా పంపారు మరియు త్వరలోనే దీన్దయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రధర్మ పాంచజన్య మరియు స్వదేశ్ మరియు వీర్ అర్జున్ దినపత్రికలలో పనిచేయడం ప్రారంభించారు. 1942 నాటికి 16 సంవత్సరాల వయస్సులో వాజ్పేయి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చురుకైన సభ్యుడయ్యాడు మరియు తన అన్నయ్యతో కలిసి గ్వాలియర్లోని ఆ శాఖలో చేరాడు. ఆర్ఎస్ఎస్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనకూడదని ఎంచుకున్నప్పటికీ ఆగస్టు 1942లో వాజ్పేయి మరియు అతని అన్నయ్య ప్రేమ్లను క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 24 రోజుల పాటు అరెస్టు చేశారు. తాను జనసమూహంలో ఉన్నప్పటికీ 1942 ఆగస్టు 27న బటేశ్వర్లో జరిగిన ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొనలేదని లిఖితపూర్వక ప్రకటన ఇచ్చిన తర్వాత ఆయన విడుదలయ్యారు. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా తన జీవితాంతం వాజ్పేయి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారనే ఆరోపణను తప్పుడు పుకారుగా ముద్ర వేశారు. 1951లో వాజ్పేయిని దీన్దయాళ్ ఉపాధ్యాయతో పాటు ఆర్ఎస్ఎస్తో అనుబంధించబడిన హిందూ మితవాద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనసంఘ్లో పనిచేయడానికి ఆర్ఎస్ఎస్ నియమించింది. ఢిల్లీలోని ఉత్తర ప్రాంత బాధ్యత కలిగిన పార్టీ జాతీయ కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. త్వరలోనే ఆయన పార్టీ నాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అనుచరుడు మరియు సహాయకుడు అయ్యారు. 1957 భారత సార్వత్రిక ఎన్నికల్లో వాజ్పేయి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్సభకు ఎన్నికలలో పోటీ చేశారు. ఆయన మధురలో రాజా మహేంద్ర ప్రతాప్ చేతిలో ఓడిపోయారు, కానీ బలరాంపూర్ నుండి ఎన్నికయ్యారు. ఆయన జవహర్లాల్ నెహ్రూ ప్రభావం ఎంతగా అంటే ఆయన తన ప్రసంగాల శైలి వాక్చాతుర్యం మరియు స్వరాన్ని ప్రతిబింబించేంతగా కనిపించింది. వాజ్పేయి నాయకత్వంలో కూడా నెహ్రూ ప్రభావం స్పష్టంగా కనిపించింది. లోక్సభలో ఆయన వక్తృత్వ నైపుణ్యాలు ప్రధానమంత్రి నెహ్రూను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాజ్పేయి ఏదో ఒక రోజు భారతదేశ ప్రధానమంత్రి అవుతారని ఆయన ఊహించారు. మే 27, 1964న నెహ్రూ మరణించిన సందర్భంగా వాజ్పేయి ఆయనను అసాధ్యమైన మరియు ఊహించలేని వాటికి ఆర్కెస్ట్రాటర్ అని అభివర్ణించారు మరియు ఆయనను హిందూ దేవుడు రాముడితో పోల్చారు. వాజ్పేయికి ఉన్న వాక్చాతుర్య నైపుణ్యాలు జనసంఘ్ విధానాలను అత్యంత వాగ్ధాటిగా సమర్థించే వ్యక్తిగా ఆయనకు ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఉపాధ్యాయ మరణం తర్వాత జనసంఘ్ నాయకత్వం వాజ్పేయికి దక్కింది. ఆయన 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడయ్యాడు. నానాజీ దేశ్ముఖ్, బలరాజ్ మధోక్ మరియు ఎల్కే అద్వానీలతో కలిసి పార్టీని నడిపించాడు. 1975లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన అంతర్గత అత్యవసర పరిస్థితి సమయంలో వాజ్పేయిని అనేక మంది ప్రతిపక్ష నాయకులతో పాటు అరెస్టు చేశారు. మొదట బెంగళూరులో నిర్బంధించబడిన వాజ్పేయి అనారోగ్యం కారణంగా జైలు శిక్ష విధించి ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. డిసెంబర్ 1976లో హింస మరియు అశాంతికి పాల్పడినందుకు ఇందిరాగాంధీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వాజ్పేయి ఏబీవీపీ విద్యార్థి కార్యకర్తలను ఆదేశించారు. ఏబీవీపీ విద్యార్థి నాయకులు అతని ఆదేశాన్ని పాటించడానికి నిరాకరించారు. 1977లో గాంధీ అత్యవసర పరిస్థితిని ముగించారు. బీజేఎస్తో సహా పార్టీల కూటమి జనతా పార్టీని ఏర్పాటు చేయడానికి కలిసి వచ్చింది. ఇది 1977 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించింది. కూటమికి ఎంపికైన నాయకుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. వాజ్పేయి దేశాయ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా లేదా విదేశాంగ మంత్రిగా పనిచేశారు. విదేశాంగ మంత్రిగా వాజ్పేయి 1977లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి అయ్యారు. 1979లో దేశాయ్ మరియు వాజ్పేయి రాజీనామా చేయడంతో జనతా పార్టీ పతనం మొదలైంది. భారతీయ జనసంఘ్ యొక్క పూర్వ సభ్యులు కలిసి 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. వాజ్పేయి దాని మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ కు ముందు సంఘ్ పరివార్ అనేక నిరసనలు నిర్వహించింది. వాటిలో ప్రభుత్వ చర్య లేకపోవడాన్ని నిరసిస్తూ మరియు భారత సైన్యాన్ని
స్వర్ణ దేవాలయంలోకి పంపాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎల్కే అద్వానీ మరియు వాజ్పేయి నేతృత్వంలో జరిగిన ఒక ప్రదర్శన కూడా ఉంది. 1984 సార్వత్రిక ఎన్నికలు ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేసిన నేపథ్యంలో జరిగాయి. 1977 మరియు 1980 ఎన్నికలలో న్యూఢిల్లీ నుండి ఆయన గెలిచినప్పటికీ వాజ్పేయి ఎన్నికల కోసం తన స్వస్థలం గ్వాలియర్కు మారారు. మొదట్లో విద్యారద్దాన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. బదులుగా నామినేషన్లు దాఖలు చేసే చివరి రోజున గ్వాలియర్ రాజకుటుంబ వారసుడు మాధవరావు సింధియాను తీసుకువచ్చారు. వాజ్పేయి సింధియా చేతిలో ఓడిపోయారు. కేవలం 29% ఓట్లను మాత్రమే పొందగలిగారు. వాజ్పేయి హయాంలో జనసంఘ్ యొక్క హిందూ జాతీయవాద స్థానాన్ని బీజేపీ నియంత్రించింది. జనతా పార్టీతో దాని సంబంధాన్ని నొక్కి చెబుతూ మరియు గాంధీ సోషలిజానికి మద్దతును వ్యక్తం చేసింది. సైద్ధాంతిక మార్పు దానికి విజయం సాధించలేదు మరియు ఇందిరా గాంధీ హత్య కాంగ్రెస్ పట్ల సానుభూతిని కలిగించింది. ఇది ఎన్నికలలో భారీ విజయానికి దారితీసింది. బీజేపీ పార్లమెంటులో కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఎన్నికల్లో బీజేపీ దారుణమైన ప్రదర్శన తర్వాత వాజ్పేయి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ప్రతిపాదించారు. కానీ 1986 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన 1986లో మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు మరియు కొంతకాలం పార్లమెంటులో బీజేపీ నాయకుడిగా ఉన్నారు. 1986లో ఎల్కే అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో బీజేపీ తిరిగి కఠినమైన హిందూ జాతీయవాద విధానానికి తిరిగి వచ్చింది. ఇది అయోధ్యలో హిందూ దేవత రాముడికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించాలని కోరుకునే రామ జన్మభూమి మందిర్ ఉద్యమానికి రాజకీయ స్వరంగా మారింది. 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు అని పిలువబడే మసీదును కూల్చివేసిన తరువాత రామ జన్మస్థలంగా భావిస్తున్న ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడుతుంది. ఆ స్థలం అప్పుడు అక్కడే ఉంది. ఈ వ్యూహం బీజేపీకి ఫలించింది. 1989 సార్వత్రిక ఎన్నికల్లో అది లోక్సభలో 86 సీట్లు గెలుచుకుంది. దీని మద్దతు వీపీ సింగ్ ప్రభుత్వానికి కీలకంగా మారింది. డిసెంబర్ 1992లో బీజేపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యుల నేతృత్వంలోని మత స్వచ్ఛంద సేవకుల బృందం మసీదును కూల్చివేసింది. 1957-1962 వరకు బలరాంపూర్ నుండి ప్రారంభించి వివిధ పర్యాయాలు లోక్సభ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. 1967-1971 వరకు బలరాంపూర్ నుండి, తరువాత 1971-1977 వరకు గ్వాలియర్ నుండి, తరువాత 1977-1984 వరకు న్యూఢిల్లీ నుండి పనిచేశాడు. చివరగా అతను 1991-2009 వరకు లక్నో నుండి పనిచేశాడు. నవంబర్ 1995లో ముంబైలో జరిగిన బీజేపీ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అద్వానీ రాబోయే ఎన్నికలలో పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వాజ్పేయిని ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల వాజ్పేయి స్వయంగా అసంతృప్తి చెందారని, పార్టీ ముందుగా ఎన్నికల్లో గెలవాలని ప్రతిస్పందిస్తూ చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఫలితంగా దేశవ్యాప్తంగా మతపరమైన ధ్రువణత కారణంగా 1996 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారత అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ వాజ్పేయిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. భారతదేశ 10వ ప్రధానమంత్రిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బీజేపీ లోక్సభ సభ్యులలో మెజారిటీని కూడగట్టడంలో విఫలమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు తగినంత మద్దతు లేదని స్పష్టమైన 16 రోజుల తర్వాత వాజ్పేయి రాజీనామా చేశారు. ఈ స్వల్ప కాలంలో ఆయన వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖను కూడా సృష్టించి నిర్వహించారు. 1996 మరియు 1998 మధ్య 2 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కూలిపోయిన తరువాత లోక్సభ రద్దు చేయబడింది మరియు కొత్త ఎన్నికలు జరిగాయి. 1998 సార్వత్రిక ఎన్నికలు మళ్లీ బీజేపీని ఇతరుల కంటే ముందు ఉంచాయి. అనేక రాజకీయ పార్టీలు బీజేపీలో చేరి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ను ఏర్పాటు చేశాయి మరియు వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంకీర్ణం అసౌకర్యంగా ఉంది. శివసేన కాకుండా ఇతర పార్టీలు ఏవీ బీజేపీ హిందూ జాతీయవాద భావజాలాన్ని సమర్థించలేదు. పార్టీ యొక్క కఠినమైన విభాగం మరియు ఆర్ఎస్ఎస్ నుండి సైద్ధాంతిక ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఈ సంకీర్ణాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు వాజ్పేయికి ఘనత లభించింది. 1999 మధ్యకాలంలో జయలలిత నేతృత్వంలోని ఆల్ ఇండియా
నా ద్రవిడ మున్నేట్ర కజగం తన మద్దతును ఉపసంహరించుకునే వరకు వాజ్పేయి ప్రభుత్వం 13 నెలలు కొనసాగింది. 1999 ఏప్రిల్ 17న లోక్సభలో జరిగిన విశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షాలు సంఖ్యాబలాన్ని సాధించలేకపోవడంతో లోక్సభను మళ్లీ రద్దు చేసి కొత్త ఎన్నికలు జరిగాయి. 1974లో జరిగిన తొలి అణు పరీక్ష ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ తర్వాత 24 సంవత్సరాల తర్వాత మే 1998లో రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారిలో భారతదేశం 5 భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. 2 వారాల తర్వాత పాకిస్తాన్ తన సొంత అణు పరీక్షలతో ప్రతిస్పందించి అణు సామర్థ్యం ప్రకటించిన సరికొత్త దేశంగా అవతరించింది. ఫ్రాన్స్ వంటి కొన్ని దేశాలు భారతదేశం యొక్క రక్షణాత్మక అణుశక్తి హక్కును ఆమోదించగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, జపాన్, బ్రిటన్ మరియు యూరోపియన్ యూనియన్తో సహా ఇతర దేశాలు భారతదేశంపై సమాచారం వనరులు మరియు సాంకేతికతపై ఆంక్షలు విధించాయి. తీవ్రమైన అంతర్జాతీయ విమర్శలు మరియు విదేశీ పెట్టుబడులు మరియు వాణిజ్యంలో స్థిరమైన క్షీణత ఉన్నప్పటికీ అణు పరీక్షలు దేశీయంగా ప్రజాదరణ పొందాయి. ఫలితంగా విధించిన అంతర్జాతీయ ఆంక్షలు భారతదేశం దాని అణు సామర్థ్యాన్ని ఆయుధంగా మార్చకుండా నిరోధించడంలో విఫలమయ్యాయి. భారతదేశం మరియు పాకిస్తాన్పై యుఎస్ ఆంక్షలు చివరికి కేవలం 6 నెలల తర్వాత ఎత్తివేయబడ్డాయి. 1998 చివరలో మరియు 1999 ప్రారంభంలో వాజ్పేయి పాకిస్తాన్తో పూర్తి స్థాయి దౌత్య శాంతి ప్రక్రియ కోసం కృషి ప్రారంభించారు. ఫిబ్రవరి 1, 1999లో ఢిల్లీ-లాహోర్ బస్సు సర్వీసు చారిత్రాత్మక ప్రారంభంతో కాశ్మీర్ వివాదం మరియు పాకిస్తాన్తో ఇతర వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో వాజ్పేయి కొత్త శాంతి ప్రక్రియను ప్రారంభించారు. ఫలితంగా వచ్చిన లాహోర్ డిక్లరేషన్ సంభాషణలకు నిబద్ధతను, వాణిజ్య సంబంధాలను మరియు పరస్పర స్నేహాన్ని విస్తరించింది మరియు దక్షిణాసియాను అణ్వస్త్రరహితం చేసే లక్ష్యాన్ని ఊహించింది. ఇది 1998 అణు పరీక్షల ద్వారా ఏర్పడిన ఉద్రిక్తతను తగ్గించింది. 2 దేశాలలోనే కాకుండా దక్షిణాసియా మరియు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలో కూడా సంకీర్ణం నుండి వైదొలగాలని నిరంతరం బెదిరిస్తూనే ఉంది మరియు జాతీయ నాయకులు ప్రధాన కార్యదర్శి జయలలితను శాంతింపజేయడానికి ఢిల్లీ నుండి చెన్నైకి పదే విమానంలో వచ్చారు. అయితే మే 1999లో ఎన్డీఏ నుండి వైదొలిగింది మరియు అక్టోబర్ 1999లో జరగనున్న తాజా ఎన్నికలు జరిగే వరకు వాజ్పేయి పరిపాలనను తాత్కాలిక పాలనకు తగ్గించారు. మే 1999లో కొంతమంది కాశ్మీరీ గొర్రెల కాపర్లు కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరియు యూనిఫామ్ లేని పాకిస్తానీ సైనికులు ఉన్నారని కనుగొన్నారు. అక్కడ వారు సరిహద్దు కొండ ప్రాంతాలను మరియు మానవరహిత సరిహద్దు పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ చొరబాటు కార్గిల్ పట్టణం చుట్టూ కేంద్రీకృతమై ఉంది, కానీ బటాలిక్ మరియు అఖ్నూర్ సెక్టార్లు మరియు సియాచిన్ హిమానీనదం వద్ద ఫిరంగి మార్పిడి కూడా ఉంది. భారత సైన్యం 1999 మే 26న ప్రారంభించిన ఆపరేషన్ విజయ్తో ప్రతిస్పందించింది. భారీ ఫిరంగి దాడుల మధ్య మరియు అత్యంత చల్లని వాతావరణం, మంచు మరియు ప్రమాదకరమైన భూభాగాలను ఎత్తైన ప్రదేశంలో ఎదుర్కొంటూనే భారత సైన్యం వేలాది మంది ఉగ్రవాదులు మరియు సైనికులతో పోరాడింది. 3 నెలల పాటు జరిగిన కార్గిల్ యుద్ధంలో 500 మందికి పైగా భారతీయ సైనికులు మరణించారు మరియు దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరియు సైనికులు కూడా మరణించారని అంచనా. పాకిస్తాన్ ఉగ్రవాదులు మరియు నార్థర్న్ లైట్ ఇన్ఫాంట్రీ సైనికులను భారతదేశం వెనక్కి నెట్టింది. దాదాపు 70% భూభాగాన్ని భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ చొరబాటుదారులు భారత భూభాగం నుండి ఉపసంహరించుకోకపోతే మేము వారిని ఏదో ఒక విధంగా బయటకు తీసుకువస్తాము అని వాజ్పేయి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కు రహస్య లేఖ పంపారు. పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూసిన తరువాత మరియు అమెరికా మరియు చైనా రెండు చొరబాటును క్షమించడానికి లేదా భారతదేశం తన సైనిక కార్యకలాపాలను ఆపమని బెదిరించడానికి నిరాకరించడంతో జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేశాడు మరియు నవాజ్ షరీఫ్ మిగిలిన ఉగ్రవాదులను ఆగి నియంత్రణ రేఖ వెంబడి ఉన్న స్థానాలకు ఉపసంహరించుకోవాలని కోరాడు. ఉగ్రవాదులు షరీఫ్ ఆదేశాలను అంగీకరించడానికి ఇష్టపడలేదు, కానీ ఎన్ఎల్ఏ సైనికులు వెనక్కి తగ్గారు. భారత సైన్యం ఉగ్రవాదులను చంపింది లేదా పాకిస్తాన్ ఉపసంహరణ ప్రకటించిన తర్వాత కూడా కొనసాగిన ఘర్షణలలో
వెనక్కి తగ్గవలసి వచ్చింది. 1999 సార్వత్రిక ఎన్నికలు కార్గిల్ కార్యకలాపాల తర్వాత జరిగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ లోక్సభలోని 543 సీట్లలో 303 సీట్లను గెలుచుకుని సౌకర్యవంతమైన మరియు స్థిరమైన మెజారిటీని సాధించింది. అక్టోబర్ 1999 13న వాజ్పేయి మూడవసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 1999లో ఖాట్మండు నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐక్ 814ను 5 ఉగ్రవాదులు హైజాక్ చేసి తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్కు తరలించడంతో జాతీయ సంక్షోభం తలెత్తింది. హైజాకర్లు మసూద్ అజార్ వంటి కొంతమంది ఉగ్రవాదులను జైలు నుండి విడుదల చేయడంతో సహా అనేక డిమాండ్లు చేశారు. ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం చివరికి తలొగ్గింది. అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ ఉగ్రవాదులతో కలిసి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లి ప్రయాణికులకు ఇచ్చిపుచ్చుకున్నారు. మార్చి 2000లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశానికి అధికారిక పర్యటన చేశారు. 1978లో అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పర్యటన తర్వాత 22 సంవత్సరాలలో అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి చేసిన మొదటి రాష్ట్ర పర్యటన ఇది. అధ్యక్షుడు క్లింటన్ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ప్రశంసించబడింది. వాజ్పేయి మరియు క్లింటన్ ద్వైపాక్షిక ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ పర్యటన భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాల విస్తరణకు దారితీసింది. ఈ పర్యటన సందర్భంగా ఇండో-యుఎస్ సంబంధాల భవిష్యత్తు దిశపై ఒక దార్శనిక పత్రంపై సంతకం చేయబడింది. దేశీయంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రభావానికి లోనైంది, కాని సంకీర్ణ మద్దతుపై ఆధారపడటం వల్ల అయోధ్యలో రామజన్మభూమి ఆలయాన్ని నిర్మించడం, కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేయడం లేదా అన్ని మతాల అనుచరులకు వర్తించే ఏకరీతి పౌర నియమావళిని అమలు చేయడం వంటి అంశాలను బీజేపీ ముందుకు తీసుకురావడం అసాధ్యం. 2000 జనవరి 17న ఆర్ఎస్ఎస్ మరియు కొంతమంది బీజేపీ తీవ్రవాదులు వాజ్పేయి పాలనపై అసంతృప్తితో బీజేపీకి పూర్వగామి అయిన జనసంఘ్ను తిరిగి ప్రారంభిస్తామని బెదిరించినట్లు నివేదికలు వచ్చాయి. జనసంఘ్ మాజీ అధ్యక్షుడు బలరాజ్ మధోక్ అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ రాజేంద్ర సింగ్కు మద్దతు కోసం ఒక లేఖ రాశారు. అయితే బీజేపీ అధికారిక రాష్ట్ర విద్యా పాఠ్యాంశాలు మరియు ఉపకరణాన్ని కాషాయం చేసిందని, కాషాయం ఆర్ఎస్ఎస్ యొక్క ఆర్ఎస్ఎస్ జెండా రంగు మరియు హిందూ జాతీయవాద ఉద్యమానికి చిహ్నంగా ఉందని ఆరోపించారు. హోంమంత్రి ఎల్కే అద్వానీ మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రి 1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కార్యకర్తల గుంపును రెచ్చగొట్టినందుకు మురళీ మనోహర్ జోషిపై అభియోగాలు మోపబడ్డాయి. మసీదు కూల్చివేతకు ఒక రోజు ముందు వాజ్పేయి చేసిన వివాదాస్పద ప్రసంగం కారణంగా ఆయన కూడా ప్రజల విమర్శలకు గురయ్యారు. ఈ సంవత్సరాల్లో పరిపాలనలో అంతర్గత కలహాలు మరియు ప్రభుత్వ దిశకు సంబంధించి గందరగోళం నెలకొంది. వాజ్పేయి ఆరోగ్యం బలహీనపడటం కూడా ప్రజా ఆసక్తిని రేకెత్తించే అంశం మరియు ఆయన కాళ్లపై ఉన్న తీవ్రమైన ఒత్తిడిని తగ్గించడానికి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఒక పెద్ద మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. మార్చి 2001లో తెహల్కా గ్రూప్ ఆపరేషన్ వెస్ట్ ఎండ్ అనే స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. దీనిలో బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, సీనియర్ ఆర్మీ అధికారులు మరియు ఎన్డీఏ సభ్యులు ఏజెంట్లు మరియు వ్యాపారవేత్తలుగా నటిస్తూ జర్నలిస్టుల నుండి లంచాలు తీసుకుంటున్నట్లు చూపించారు. కార్గిల్లో మరణించిన సైనికులకు శవపేటికల సరఫరాలో లోపభూయిష్టతతో కూడిన బరాక్ క్షిపణి కుంభకోణం మరియు ప్రభుత్వం కార్గిల్ దండయాత్రను నిరోధించగలదని ఒక విచారణ కమిషన్ కనుగొన్న తరువాత రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేయవలసి వచ్చింది. వాజ్పేయి పాకిస్తాన్తో చర్చలు ప్రారంభించి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ను ఆగ్రాకు ఆహ్వానించి ఉమ్మడి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించారు. భారతదేశంలో కార్గిల్ యుద్ధానికి ప్రధాన నిర్మాత అధ్యక్షుడు ముషారఫ్ అని నమ్ముతారు. ఆయనను పాకిస్తాన్ అధ్యక్షుడిగా అంగీకరించడం ద్వారా వాజ్పేయి కార్గిల్ యుద్ధాన్ని వదిలి ముందుకు సాగాలని ఎంచుకున్నారు. కానీ ముషారఫ్ ఢిల్లీలో తన జన్మస్థలాన్ని సందర్శించడం వంటి 3 రోజుల కోలాహలం తర్వాత అధ్యక్షుడు ముషారఫ్ కాశ్మీర్ సమస్యను పక్కన పెట్టడానికి నిరాకరించడంతో శిఖరాగ్ర సమావేశం పురోగతి సాధించలేకపోయింది. డిసెంబర్ 13, 2001న ముసుగు ధరించిన నకిలీ ఐడీలతో సాయుధులైన వ్యక్తుల బృందం ఢిల్
లీలోని పార్లమెంట్ భవనంపైకి చొరబడింది. ఉగ్రవాదులు అనేక మంది భద్రతా సిబ్బందిని చంపగలిగారు, కానీ భవనం త్వరగా మూసివేయబడింది మరియు భద్రతా దళాలు మూలన పడి పాకిస్తాన్ జాతీయులుగా నిరూపించబడిన వ్యక్తులను చంపాయి. వాజ్పేయి భారత దళాలను యుద్ధానికి సమీకరించాలని ఆదేశించారు. దీని ఫలితంగా ఆపరేషన్ పరాక్రమ్ కింద భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులో 5,00,000 నుండి 7,50,000 మంది భారతీయ సైనికులు మోహరించబడ్డారు. పాకిస్తాన్ సరిహద్దులో తన సొంత దళాలను సమీకరించడం ద్వారా ప్రతిస్పందించింది. ఇది 2001-2002 సైనిక ప్రతిష్టంభనకు దారితీసింది. మే 2002లో కాశ్మీర్లో ఒక సైనిక దండుపై జరిగిన ఉగ్రవాద దాడి పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. 2 అణ్వాయుధ సామర్థ్యం గల దేశాల మధ్య యుద్ధ ముప్పు మరియు తత్ఫలితంగా అణ్వాయుధ మార్పిడి అవకాశం పెద్దగా పెరగడంతో అంతర్జాతీయ దౌత్యపరమైన మధ్యవర్తిత్వం పరిస్థితిని తగ్గించడంపై దృష్టి పెట్టింది. అక్టోబర్ 2002లో భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ సరిహద్దు నుండి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని ప్రకటించాయి. వాజ్పేయి ప్రభుత్వం 2002లో ఉగ్రవాద నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. అనుమానితులను దర్యాప్తు చేయడానికి మరియు వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ అధికారుల అధికారాలను బలోపేతం చేయడం ద్వారా ఉగ్రవాద ముప్పులను అరికట్టడం ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టం దుర్వినియోగమవుతుందనే ఆందోళనల మధ్య పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో దీనిని ఆమోదించారు. డిసెంబర్ 2001 మరియు మార్చి 2002 మధ్య కాలంలో ఆయన ప్రభుత్వంపై మరో రాజకీయ విపత్తు సంభవించింది. రామాలయం విషయంలో విహెచ్పి మరియు ప్రభుత్వం మధ్య అయోధ్యలో పెద్ద వివాదం నెలకొంది. బాబ్రీ మసీదు కూల్చివేత 10వ వార్షికోత్సవం సందర్భంగా విహెచ్పి శిలాదానం లేదా వివాదాస్పద స్థలంలో ప్రతిష్టాత్మకమైన ఆలయానికి పునాది రాయి వేసే వేడుకను నిర్వహించాలని కోరుకుంది. వేలాది మంది విహెచ్పి కార్యకర్తలు గుమిగూడి ఆ స్థలాన్ని ఆక్రమించి బలవంతంగా వేడుకను నిర్వహిస్తామని బెదిరించారు. ఒక మత సంస్థ ప్రభుత్వాన్ని ధిక్కరించడం వల్ల మత హింస మరియు శాంతి భద్రతల విధ్వంసం జరిగే ప్రమాదం ఉంది. అయితే వివాదాస్పద స్థలం నుండి 1 కి.మీ. దూరంలో వేరే ప్రదేశంలో ఒక రాయిని ప్రతీకాత్మకంగా అప్పగించడంతో ఈ సంఘటన శాంతియుతంగా ముగిసింది. ఫిబ్రవరి 2002లో అయోధ్య నుండి గుజరాత్కు తిరిగి వస్తున్న హిందూ యాత్రికులతో నిండిన రైలు గోధ్రా పట్టణంలో ఆగిపోయింది. హిందూ కార్యకర్తలు మరియు ముస్లిం నివాసితుల మధ్య ఘర్షణ చెలరేగి రైలుకు నిప్పంటించారు. దీని ఫలితంగా 59 మంది మరణించారు. బాధితుల కాలిపోయిన మృతదేహాలను అహ్మదాబాద్ నగరంలో బహిరంగంగా ప్రదర్శించారు మరియు విశ్వ హిందూ పరిషత్ గుజరాత్లో రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయాలు ముస్లిం వ్యతిరేక భావాలను రేకెత్తించాయి. మరణాలకు ముస్లింలను నిందించడం హింసాత్మక హిందూ గుంపులు వేలాది మంది ముస్లిం పురుషులు మరియు స్త్రీలను చంపడం, ముస్లింల ఇళ్లను మరియు ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడం. హింస 2 నెలలకు పైగా కొనసాగింది మరియు 1,000 మందికి పైగా మరణించారు. గుజరాత్ను నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ ప్రభుత్వం పాలిస్తోంది. పరిస్థితిని తప్పుగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వం విమర్శించబడింది. హింసను ఆపడానికి ఇది పెద్దగా చేయలేదని మరియు దానిని ప్రోత్సహించడంలో కూడా భాగస్వామిగా ఉందని ఆరోపించబడింది. వాజ్పేయి మోడీని తొలగించాలని కోరుకున్నట్లు తెలుస్తోంది, కానీ చివరికి పార్టీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా చర్య తీసుకోవద్దని ఆయనను ఒప్పించారు. ఆయన గుజరాత్కు వెళ్లి గోధ్రాను మరియు అత్యంత హింసాత్మక అల్లర్లు జరిగిన అహ్మదాబాద్ను సందర్శించారు. బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించారు మరియు హింసను అంతం చేయాలని కోరారు. ఆయన హింసను ఖండించినప్పటికీ ఆయన మోడీని బహిరంగంగా శిక్షించలేదు. అల్లర్లు జరిగినప్పుడు ముఖ్యమంత్రికి ఆయన సందేశం ఏమిటని అడిగినప్పుడు నైతిక పాలన కోసం మోడీ రాజధర్మాన్ని, హిందీని అనుసరించాలని వాజ్పేయి ప్రతిస్పందించారు. 2002 ఏప్రిల్లో గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వాజ్పేయి ప్రసంగం దాని విషయాలకు వివాదాన్ని సృష్టించింది. అందులో ఆయన ఇలా అన్నారు: ముస్లింలు ఎక్కడ నివసిస్తున్నా వారు ఇతరులతో సహజీవనం చేయడానికి ఇష్టపడరు. ఈ వ్యాఖ్యలను సందర్భం నుండి తీసివేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. హింసను ఆపడానికి వాజ్పేయి ఏమీ చేయలేదని ఆరోపించారు మరియు తరువాత సంఘటనలను నిర్వహించడంలో తప్పులను అంగీకరించారు. అప్పటి భారత అధ్యక్షుడు కె.ఆర్. నారాయణన్ కూడా హింసను అణచివేయడంలో విఫలమైనందుకు వాజ్పేయి ప్రభుత్వాన్ని నిందించారు. 2004 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమి తర్వాత మోడీని తొలగించకపోవడం పొరపాటు అని వాజ్పేయి అంగీకరించారు.
2002 చివరలో మరియు 2003లో ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను అమలులోకి తెచ్చింది. 2003 నుండి 2007 వరకు దేశ జీడీపీ వృద్ధి ప్రతి సంవత్సరం 7% మించిపోయింది. 3 సంవత్సరాల ఉప 5% వృద్ధి తర్వాత విదేశీ పెట్టుబడుల పెరుగుదల, ప్రభుత్వ మరియు పారిశ్రామిక మౌలిక సదుపాయాల ఆధునీకరణ, ఉద్యోగాల సృష్టి, పెరుగుతున్న హైటెక్ మరియు ఐటీ పరిశ్రమ మరియు పట్టణ ఆధునీకరణ మరియు విస్తరణ దేశ అంతర్జాతీయ ఇమేజ్ను మెరుగుపరిచాయి. మంచి పంటలు మరియు బలమైన పారిశ్రామిక విస్తరణ కూడా ఆర్థిక వ్యవస్థకు సహాయపడ్డాయి. మే 2003లో పాకిస్తాన్తో శాంతిని సాధించడానికి చివరి ప్రయత్నం చేస్తానని ఆయన పార్లమెంటు ముందు ప్రకటించారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్తో భారతదేశం దౌత్య సంబంధాలను తెంచుకున్న 16 నెలల కాలానికి ఈ ప్రకటన ముగింపు పలికింది. దౌత్య సంబంధాలు వెంటనే పుంజుకోనప్పటికీ ఉన్నత స్థాయి అధికారులు సందర్శనలు చేసుకున్నారు మరియు సైనిక ప్రతిష్టంభన ముగిసింది. పాకిస్తాన్ అధ్యక్షుడు మరియు పాకిస్తాన్ రాజకీయ నాయకులు, పౌర మరియు మత నాయకులు ఈ చొరవను ప్రశంసించారు. అలాగే యునైటెడ్ స్టేట్స్, యూరప్ మరియు ప్రపంచంలోని చాలా దేశాల నాయకులు కూడా దీనిని ప్రశంసించారు. జూలై 2003లో ప్రధానమంత్రి వాజ్పేయి చైనాను సందర్శించి వివిధ చైనా నాయకులతో సమావేశమయ్యారు. టిబెట్ను చైనాలో భాగంగా ఆయన గుర్తించారు. దీనిని చైనా నాయకత్వం స్వాగతించింది మరియు ఆ తరువాతి సంవత్సరంలో సిక్కింను భారతదేశంలో భాగంగా గుర్తించింది. తరువాతి సంవత్సరాల్లో చైనా భారత్ సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి. 2003లో వాజ్పేయి మరియు ఉప ప్రధాన మంత్రి ఎల్కే అద్వానీ మధ్య నాయకత్వ భాగస్వామ్యం విషయంలో బీజేపీలో వివాదం తలెత్తిందని వార్తా నివేదికలు సూచించాయి. బీజేపీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు 2004 సార్వత్రిక ఎన్నికలలో అద్వానీ పార్టీని రాజకీయంగా నడిపించాలని సూచించారు. వాజ్పేయిని వికాస్ పురుష్, హిందీ ఫర్ డెవలప్మెంట్ మ్యాన్ అని, అద్వానీని లోహ్ పురుష్, ఉక్కు మనిషి అని పేర్కొన్నారు. వాజ్పేయి తదనంతరం పదవీ విరమణ చేస్తానని బెదిరించినప్పుడు వాజ్పేయి మరియు అద్వానీ జంట నాయకత్వంలో పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తుందని ప్రకటించిన నాయుడు వెనక్కి తగ్గారు. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ అధికారాన్ని నిలుపుకుంటుందని విస్తృతంగా భావించారు. ఆర్థిక వృద్ధిని మరియు పాకిస్తాన్తో వాజ్పేయి శాంతి చొరవను ఉపయోగించుకోవాలని ఆశిస్తూ షెడ్యూల్ కంటే 6 నెలల ముందుగానే ఎన్నికలను ప్రకటించింది. 13వ లోక్సభ పదవీకాలం పూర్తి కావడానికి ముందే రద్దు చేయబడింది. మంచి అనుభూతి కారకం మరియు రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లలో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఇటీవల సాధించిన విజయాలను ఉపయోగించుకోవాలని బీజేపీ ఆశించింది. భారతదేశం ప్రకాశిస్తోంది ప్రచారంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశం యొక్క ఆర్థిక వృద్ధిని ప్రకటిస్తూ ప్రకటనలను విడుదల చేసింది. అయితే 543 సీట్లు కలిగిన పార్లమెంటులో బీజేపీ 138 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అనేక మంది ప్రముఖ క్యాబినెట్ మంత్రులు ఓడిపోయారు. ఎన్డీఏ సంకీర్ణం 185 సీట్లు గెలుచుకుంది. సోనియా గాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికల్లో 145 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ మరియు దాని మిత్రదేశాలు అనేక చిన్న పార్టీలతో కలిసి పార్లమెంటులో 220 సీట్లతో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ను ఏర్పాటు చేశాయి. వాజ్పేయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీల బాహ్య మద్దతుతో యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తరువాత అతని సహాయకుడు శివకుమార్ పరీక్ తాను ముందస్తు ఎన్నికలు కోరుకోలేదని మరియు ఓటమిని ముందుగానే గ్రహించానని వెల్లడించాడు. డిసెంబర్ 2005లో వాజ్పేయి క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించాడు. ముంబైలోని శివాజీ పార్క్లో జరిగిన బీజేపీ రజతోత్సవ ర్యాలీలో ఒక ప్రసిద్ధ ప్రకటనలో వాజ్పేయి ఇకపై లాల్ కృష్ణ అద్వానీ మరియు ప్రమోద్ మహాజన్ రామ లక్ష్మణులు బీజేపీ హిందువులు ఎంతో గౌరవించే మరియు పూజించే ఇద్దరు దైవిక సోదరులు అని ప్రకటించారు. 2007లో తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ 2007 రాష్ట్రపతి ఎన్నికలకు ఆయన పేరును ప్రతిపాదించారు, కానీ ఆయన దానిని తిరస్కరించారు. రాజ్యసభలో ప్రసంగిస్తూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వాజ్పేయిని భారత రాజకీయాలలో భీష్మ పితామహుడిగా అభివర్ణించారు. ఇది హిందూ ఇతిహాసం, మహాభారతంలోని 2 పోరాట పక్షాలు గౌరవించే పాత్రను సూచిస్తుంది. ఫిబ్రవరి 6, 2009న ఛాతీ ఇన్ఫెక్షన్ మరియు జ్వరం కారణంగా వాజ్పేయిని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సపోర్ట్ పై ఉంచారు. కానీ చివరికి కోలుకుని తరువాత డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 2009 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయిన ఆయన ఓటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఒక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఎన్నికలలో తిరోగమనం ఎదుర్కొన్నప్పటికీ ఆయన శిష్యుడు లాల్జీ టాండన్ ఆ ఎన్నికల్లో లక్నో స్థానాన్ని నిలుపుకోగలిగారు. ఉత్తరప్రదేశ్లోని ఇతర ప్రాంతాలలో బీజేపీ పేలవమైన పనితీరుకు భిన్నంగా లక్నోలో లాల్జీ విజయానికి వాజ్పేయి పార్టీ పక్షపాతం లేని విజ్ఞప్తి దోహదపడిందని ఊహించబడింది.